ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా సృష్టించాలి అంటే, ఇప్పుడు ఒక బాయ్ స్కర్ట్ లిఫ్ట్ అంటది. ఒక అమ్మాయి స్కర్ట్ పైకి లేపుతుంటాడు చిన్న పిల్లోడు. లేపుతుంటే ఆమె చూపిస్తా ఉంటది. అది బయట ఉండదు కదా! ఎవరైనా నో అంటారు. అబ్బాయిలు అలా చేయరు. కానీ అబ్బాయి ఆ స్కర్ట్ లిఫ్ట్ చేస్తుంటే ఆమె చూపిస్తా ఉంటది. బయట కూడా ఆడవాళ్ళు మాట్లాడుతూనే అందులో తప్పేంది? పిల్లలు కూడా సెక్స్ ఎడ్యుకేషన్ కావాలి, తప్పేముంది అంటారు. అంటే చూపించడానికి రెడీ అన్నట్టుగానే మాట్లాడతారు. పిల్లలు అడగడం తప్పు కాదన్నట్టుగా ఆడవాళ్ళు మాట్లాడతారు. కానీ పెద్దలు జెలసీగా ఫీల్ అవుతారు కదా! కొందరు ఆడవాళ్ళు పిల్లల్ని గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? ఈ అమ్మాయిలు చూడడానికి పోయినావా? ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు పెద్దలు జెలసీగా ఫీల్ అవుతారు మగవాళ్ళు. ఎందుకంటే మమ్మల్నేమో అంత సెక్స్ అంటే తప్పంటారు, తప్పని చెప్పిండ్రు. ఆడవాళ్ళని చూడొద్దంటారు, చెడ్డోళ్ళు అంటారు. కానీ పిల్లలకేమో పిలిచిస్తాను, పిలిచి చూపెడతాను. ఇదేం కరెక్ట్ అని పెద్దలకు జెలసీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే పక్షపాతం. మనకు లేని అదృష్టం వాళ్ళకి ఇచ్చిండ్రు, మనకు దురదృష్టం అని ఫీల్ అవుతామంట. కోపం వచ్చి మగవాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళని చెడిపోయింది, ఇది లావర్స్‌ది, పిల్లలతో పంటాంది, సిగ్గు లేదని తిడతా ఉంటారు. కానీ ఆ పోరానికి అదృష్టం వచ్చింది, మాకు లేదనే బాధ అందులో ఉంటదనమాట. అలాగే చిన్న పిల్లోడు పెద్దమ్మను ప్రేమించినట్టు, టీచర్‌ని లవ్ చేసినట్టు అది పెద్ద సెన్సేషనల్ సృష్టిస్తూ ఉంటాయి. అందుకే ఆంటీ అనేవి ఉంటుంది. ఆంటీలు కుర్రాళ్ళని ఎందుకు ఉంచుకుంటారు? కుర్రాళ్ళు ఆంటీని ఎందుకు ఇష్టపడతారు? ఇవన్నీ కూడా ఒక చిన్న వయసులో పెద్దామెను చేసుకున్నట్టు, ఆ పెద్దామె చిన్నోని చేసుకున్నట్టు ఈ రోజుల్లో జరుగుతున్నాయి కదా! చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే వింత విడ్డూరం. ఎందుకంటే మన సమాజంలో అలాంటివి లేవు కదా! చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళే మగోళ్ళను తిట్టే రోజులు కదా! అలాంటిది ఆడోళ్ళే మగోళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నారు. అది చిన్నోనికి. విన్నావా? పెద్దోడు పోతేనే వద్దనే సమాజం శృంగారం. అలాంటిది పెద్దోళ్ళు చిన్నోని పిలిచిస్తాను చేసుకుంటారు కదా సెక్స్. అందుకే అది విడ్డూరంగా ఉంటుంది. కొందరికి అసూయ ఉంటుంది. వాళ్ళ అదృష్టం దొరికిందని లోపల కుమిలిపోతుంటారనమాట మగోళ్ళు. చూసారా? ఇదొక వింత కదా! ఒక పెద్ద అమ్మాయి చిన్నోని చేసుకోవడం. అది వింత. సినిమాలు చేసుకుంటారు, బయట చేసుకుంటారు. అదొక వింత. ఇప్పటికీ వింత. ఎందుకంటే అదృష్టం, అదొక అదృష్టం అన్నట్టు. మాకు లేదని మొగోళ్ళు కుమిలిపోతూ ఉంటారు. ఇగో ఇలాంటిదనమాట కంటెంట్ ఇలా తయారు చేస్తారు. ఎందుకంటే అరిటాకు మీద ముళ్ళు పడుతుంటే ముళ్ళ మీద అరిటాకు పడిన అరిటాకే ప్రమాదం అంటారు. ఎందుకంటే ఆడది అరిటాకు లాంటిదన్నారు. ఆ మగోడిని ముళ్ళతో చూశారు. కానీ ఇప్పుడేంది ఆడోళ్ళే మగోడు ముళ్ళైతే మగోని మీద పడతాళ్ళు. ఆ మగవాడిని పడిపించుకుంటాను. అంటే చిన్న వయసులోనే ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటాను. ఆడవాళ్ళు చిన్న వయసుతోటి పెళ్ళికి రమ్మంటాను, గర్ల్ ఫ్రెండ్ ఉన్నది అంటాను, లవర్ ఉన్నది అంటాను, అమ్మాయిలను చూడడానికి పోతాను అంటాను. ఆడ పోరాళ్ళకు లేని తెలియని పోరాళ్ళను కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని అడుగుతాను, చూపెడతాను, రా అంటాను. ఆడవాళ్ళే చేస్తాను. ఒకప్పుడు మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు చేసి దీన్ని మిస్బిహేవింగ్ అనేది తప్పు అనేది ఆడవాళ్ళు పవిత్రమైనట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే ఒక రకంగా మిస్బిహేవింగ్ చేస్తాను. ఆడవాళ్ళని రేప్ చేసినట్టు 14 ఏళ్ల పిల్లలతో స్త్రీ శృంగారం పెట్టుకుంటాను. ఆ పోరాని ప్రమేయం లేకుండానే. తల్లి వయసు కూడా అల్లుడితో ఉంచుకుంటుంది. అదే వచ్చి ఉంచుకుంటుంది. వీడు పోడు కాదు. అట్లా ఆంటీలు పొరాల దగ్గరికి వచ్చి ఉంచుకుంటాను. వీడు పోడు కాదు, వాళ్ళే వచ్చి ఉంచుకుంటాను. ఒకప్పుడు పొరాలు ఆంటీలతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాళ్ళు. కానీ ఆడవాళ్ళే మగవాళ్ళతో పెట్టుకుంటారు. చిన్న వయసులతో పిలిచి మరీ పెట్టించుకుంటాను. అలాగే ఆడవాళ్ళు జంతువులతో శృంగారం చేసుకుంటారు. పెంపుడు జంతువులతో శృంగారం చేసుకుంటుంటే మగవానికి అసూయ కలుగుతుంది. ఆడవాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటారంటే అసూయ కలుగుతుంది. ఇట్లా కూడా చేస్తారా అని ఇండియాలో ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీళ్ళకి కూడా కోరికలు ఉంటాయి. మగవాళ్ళకి ఉన్నాయి, మేమే గొప్ప, మేమే హీరోలం అనుకున్నాం, మేమే హస్తప్రయోగం చేసుకున్నాం అనుకున్నాం. ఆడవాళ్ళు కూడా అది చేసుకుంటారా అని వాడు ఆశ్చర్యపోతాడు, కుమిలిపోతారు అన్నట్టు. చూసినావా? అంటే మేమే గొప్ప అనుకున్నాను రోజులు. కానీ వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయా? అయ్యో మరి మమ్మల్ని పిలుస్తలేరు, మాకు ఛాన్స్ ఇస్తలేరు, ఏంది అన్ని కోరికలు ఉంటాయని మొగోడు కుమిలిపోతూ ఉంటాడు. ఇదిగో దీన్ని బట్టే కంటెంట్ తయారు చేస్తుంటారు అనమాట. ఈ బలహీనత మగవాళ్ళని చూసి ఆంటీలు కుర్రాళ్ళని చేసుకున్నట్టు, ఆంటీని చేసుకున్నట్టు, 18 ఏళ్ళ పిల్లోడిని, 28 ఏళ్ళ ఆంటీ ఉంచుకున్నట్టు, ఆమెకు భర్త లేడు, మిలిటరీలో పోయి చనిపోతాడు, ఇంటి పని మనిషిగా పోయిన పోరాన్ని ఉంచుకుంటుంది ఆమె. ఆ పోరాడు ఆమెతో శృంగారం చేస్తాడు, సెక్స్ చేస్తాడు. ఏదో సినిమాలు ఉంటాయి అప్పట్లో, బూత్ సినిమాలు కానీ, ట్రెడిషనల్ సినిమాలు కానీ ఇలా ఉంటాయి కదా! ప్రేక్షకులు అసూయ ఫీల్ అవుతారు, జలసీగా ఫీల్ అవుతారు. ప్లస్ అది ఒక ఎక్స్టెన్షన్ అనమాట వింత కాబట్టి. అలాగే మాకు సినిమాలలో హీరోయిన్స్ స్విమ్ సూట్లో కనబడతారు. చూసినావా? హీరోయిన్ డ్రెస్ ఇప్పడము, శారీస్ ఇప్పడము ఇలాంటివి చూపెడతారు. స్విమ్ సూట్లో దొరుకుతారు నీళ్ళలో. మనం ఎక్స్టెన్షన్గా ఫీల్ అవుతాం. హీరోయిన్ డ్రెస్ మార్చేది చూస్తాం. ఇవన్నీ కూడా అంతే అనమాట. బయట మనం చూడలేము, ఎవరు చూపించరు, మనం చూడలేము. బయట తప్పబడతారు, మనం కూడా తప్పు చేయము. కానీ అందరికి ఇష్టం ఉంటుంది. కానీ అది ఇక్కడ జరగదు కదా! దాన్ని సినిమాలో చూపెడుతున్నట్టు వాళ్ళు చూపిస్తారు. మనం చూడకుండానే వాళ్ళు మనకు చూపిస్తూ ఉంటారు. మనం చూడకుండానే మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం దోషులం కాము, వాళ్ళు మనల్ని దోషులు నిర్దోషులు కాకుండా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంటే దొంగనే పోలీసే దొంగకు నేర్పినట్టు ఉంటుంది. అంటే కంచె చేయని వేసినట్టు ఉంటుంది ఇక్కడ. చూసినావా? అంటే దొంగకు పోలీసే దొంగతనం నేర్పినట్టు, వస్తువులు తెచ్చినట్టు ఇట్లా ఉంటుంది అనమాట. అట్లా అంటే కంచె చేయని వేసినట్టు ఉంటుంది అనమాట. కంటెంట్ ఇలా తయారు చేస్తారు. ఎందుకంటే అమ్మాయిని అడగంది అన్నం పెట్టదు అంటారు కదా! ఋషులు కూడా తపస్సు చేస్తేనే దేవుడు కరుణిస్తాడు. కానీ ఇక్కడ ఏ తపస్సు చేయకుండానే దేవుడు కరుణించి వరాలు ఇచ్చినట్టుగా ఉంటుందంట. పెద్ద వయసు ఆడవాళ్ళు చిన్న వయసు కుర్రాళ్ళు నుంచుకున్నట్టు, ఆంటీలు కుర్రాళ్ళు పిలిచినట్టు, పెద్ద వయసు ఆడితే అల్లు నుంచుకున్నట్టు,
25 ఏళ్ళు పెద్దది. మొగోని కన్నా ఆమెనే రమ్మన్నది వినొంచుకున్నట్టు అలా ఉంటదనమాట సన్నివేశం. అంటే ఒక కంటెంట్ చేయడానికి ఇదనమాట రీజన్. ఈ విధంగా చేస్తాననమాట. ఇలాంటి కంటెంట్ ఎలాంటిదంటే బాగా ఆకలి మీద ఉన్నాడనుకో ఒక వ్యక్తి, వానికి ఏం చేస్తాడు కుక్కకు బొక్కేసినట్టు ఇట్లా ఇసిరితే వాడు నిజమనుకొని ఉరుకుతాడు చూసినావా రొట్టిచ్చినట్టు. కానీ వాడు ఇయ్యడు. ఇచ్చినట్టు ఇట్లా ఇసురుతాడు. ఇసిరితే వాడు ఖచ్చితంగా ఉరుకుతాడు కదా ఇస్తాడు అనుకొని అట్లాంటిది అనమాట కంటెంట్ ఇలా తయారు చేస్తారు. అయితే దీన్ని సన్నివేశంగా తీయాలి. సన్నివేశంగా ఎలా తీస్తారంటే ఇప్పుడు మనం చూస్తున్నాం లేడీ డాక్టర్ ఉన్నది. లేడీ డాక్టర్ దగ్గరికి మగవాడు పోయిండు. పోతే ఏముంది స్కిన్ ప్రాబ్లమ్ నడుము దగ్గర. అప్పుడు ఆమె ఏంది ప్యాంట్ ఇప్పు బాబు అన్నది. ఇప్పు అన్నది డ్రైవర్ ఇప్పమన్నది. ఇప్పి ఆ పురుషాంగం పక్కన స్కిన్ చూస్తుంది, టెస్ట్ చేస్తుంది. ఎలా అయింది? ఏమైంది? ఇంకేమైంది? అని అడుగుతుంది. అడుగుతా అంటే ఇవన్నీ పురుషాంగం కనబడుతుంది. ప్రతి అబ్బాయి అమ్మాయికి చూపించాలనుకుంటాడు. ప్రతి అబ్బాయి అమ్మాయి చూడాలనుకుంటాడు. కానీ అమ్మాయిలు చూడరు బయట. అబ్బాయి చూపించలేడు. కానీ ఇక్కడ అమ్మాయి చూస్తుంది. వాడు చూపిస్తాడు. ఇది కళ నిజమా అన్నట్టుగా ఉంటుంది కదా! ఇగో ఇలా ఉంటుందంట కంటెంట్ సన్నివేశం క్రియేట్ చేయడం. మనకు రాయడం, క్రియేట్ చేయడం. పోనీ ఆడవాళ్ళు బట్టలు మార్చుకుంటూ ఉన్నారు అనుకుందాం. అప్పుడు మగోడు ఉంటే ఎల్లగొడతారు. మగోడు ముందు మార్చుకోరు. కానీ మగోళ్ళున్న ఏదో చిన్న పిల్లల్ని పోనిచ్చి వాళ్ళందరూ బట్టలు మార్చుకుంటారు అనుకో. అప్పుడు ఎలా ఉంటుంది? ఒక అదృష్టం కదా! మగవానికి అదృష్టం. వాళ్ళు ఇవ్వడం అవకాశం అనేది ఆశ్చర్యకరం. కానీ అది అద్భుతం కదా! అందరికీ దొరకదు కదా! అదొక అదృష్టం. ఇగో సన్నివేశం ఇలా చేస్తారనమాట. అలాగే ఒక మగ డాక్టర్ ఉన్నాడు. వాడు పిల్లోడు అనుకుందాం. ఆ డాక్టర్‌కు 20 ఏళ్ళు ఉంటాయి, 19 ఏళ్ళు ఉంటాయి. ఒక పెద్ద ఆంటీ అందమైన ఆంటీ వచ్చి ఏం చేసింది, డాక్టర్ నాకు గజల కన్ను పెడుతుంది అంటే చూపించమంటే బయట లేపింది. మొత్తం లేపి న్యూడ్‌గా ఉన్న మరవాయన దగ్గర ఉన్న ఆ నొప్పినంతా చూపిస్తుంది. బ్యాక్ సైడ్ తిప్పి హిప్స్ అవన్నీ చూపెడుతుంది. మచ్చలు ఈడ ఇట్లా అవుతుందని చూపెడుతుంది. అప్పుడు చూపిస్తుంటే ఆమె ఎలాంటి దాపరికం లేదు. తను కంట్రోల్ చేసుకుంటుంది. వాడిని తప్పబడతలేదు. మొత్తం లేపి చూపెడుతుంటే ఎంత అదృష్టం. మగుడు తప్ప ఎవరు చూడలేని సన్నివేశాలు అవి మర్మం అవన్నీ. వాడు చూస్తాడు ఆమె చూపిస్తుంది. వానికి అన్నీ కనిపిస్తుంది. ఇదొక అదృష్టం కదా! ఇగో కంటెంట్ ఇలా క్రియేట్ చేస్తారు. అంటే సన్నివేశాలు ఇలా క్రియేట్ చేస్తారనమాట. అలాగే పిల్లోడు అమ్మాయి స్కర్ట్ లేపుతుంటే ఆమె చూపిస్తూ ఉంటుంది. ఆమె సీక్రెట్ పార్ట్ చూపిస్తూ ఉంటుంది. కొన్ని ఫోటోలు ఉంటాయి చూసినావా? అట్లా బయట పిల్లోడు చూడడు, ఎవరు ఆడవాళ్ళు చూపెట్టారు. అది జరగదు. కానీ అలా జరిగితే ఎట్లుంటుంది? ఫోటోల్లో అట్లా పెడతారు. ఒక సన్నివేశాలు ఇలాంటివి ఇలా క్రియేట్ చేస్తారనమాట. అలాగే హీరోయిన్ స్విమ్ సూట్ వేసుకొని ఇట్లా ఎగురుతుంటుంది కదా! బయట ఒక అమ్మాయి అలా వేస్తే ఎవరైనా అదృష్టం కదా! కానీ బయట ఎవరు చూడనియరు, అలా చేయరు. కానీ అది చేస్తే అదృష్టం కదా! మరి లేడీస్‌కి స్విమ్ నేర్పాలంట నేర్పిస్తావా అని ఎవరైనా అడిగారనుకో, ఎవరైనా ఆశ్చర్యపోతారు కదా! ఒకవేళ అడిగితే మనం కాదంటామా? సరే నేర్పుతా అని పోతాం. పైకి లోపల మాత్రం వాళ్ళని చూడాలని ఉంటుంది. వాళ్ళు కూడా ఏమంటలేరు. రా అంటారు తప్ప వీళ్ళు తప్పబడతలేరు. అప్పుడు అది కూడా మనకు సంతోషం ఉంటుంది. హాయిగా అమ్మాయిలకి స్విమ్మింగ్ నేర్పడం, వాళ్ళు స్విమ్ సూట్‌లో ఉండడం, వాళ్ళ మధ్య వాళ్ళని పట్టుకొని నేర్పించడం, వాళ్ళతో ఎంజాయ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు కదా! అగో అగో అలా క్రియేట్ చేస్తారంట కంటెంట్. అంటే పేరుకే వాడు స్విమ్మింగ్ నేర్పుతాను కానీ లోపలంతా లైంగిక ప్రేరణ మేము కలుగుతూ ఉంటుంది. వాళ్ళు కలిగిస్తూ ఉంటారు. వాడు మన్మధుల్లాగా అన్నీ చూడగలుగుతాడు కదా! ఆడలో స్విమ్ సూట్లు, డ్రెస్సులు. ఇగో ఇదొక అదృష్టం కదా! ఒక కంటెంట్ ఇలా క్రియేట్ చేస్తారనమాట. అంటే సన్నివేశాలు ఇలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ తోటి ఏఐ బొమ్మలు చూస్తున్నారు కదా! ఆడవాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. అవి నిజంగా అనిపిస్తాయి కానీ నిజంగా కాదు. ఏఐతో చేశారు. చూసారా? సన్నివేశాలు అలా క్రియేట్ చేస్తారు. నిజ జీవితంలో అవి జరగాలని కోరుకుంటాం కానీ ప్రతిసారి జరగవు. కొన్నిసార్లు ఎందుకో జరుగుతాయి, కొన్నిసార్లు జరగకపోవచ్చు. కానీ అది అప్పుడప్పుడు జరుగుతాయి. కానీ అదొక అదృష్టం కదా! అబ్బాయి అదొక అదృష్టంగా భావిస్తాడు ఇలాంటివి జరిగితే. అంటే లేడీ డాక్టర్ మన సీక్రెట్ పార్ట్స్ చూడడము. నాకు మొన్నేందంటే సీక్రెట్ పార్ట్ డాడ్ అని చెప్పి లేడీ డాక్టరే చూస్తాదనుకో. తప్పబడతలేదు. మనము కూడా తప్పుగా తీసుకోం. ఆమె చూస్తాంటే. అదొక అదృష్టంగా భావిస్తాం. ఆ పుండు చూపెట్టే ప్రాంతంలో లేడీ డాక్టర్ మన సొల్లి అవన్నీ చూస్తామనుకో ఆమె కూడా అదృష్టం అనుకుంటాడు కదా! ఆమె కూడా అన్నీ చూస్తాంది. అరుదైన అవకాశం కదా! కంటెంట్ ఇలా క్రియేట్ చేస్తారనమాట. ఇందులో భాగంగానే ఆడవాళ్ళు డ్రెస్ ఇప్పడము, బ్రా విప్పడము, శారీస్ ఇప్పడము, స్నానం చేయడము ఇవన్నీ కూడా అలాంటివి అనమాట. కంటెంట్ కూడా ఇలా ప్రలోభ పెట్టడమే. ఇలాగే మీరు ఆర్టికల్ అయినా రాయొచ్చు, సన్నివేశాలు లేకుంటే మీరు దృశ్యమానంగానైనా వీడియోలు తీయొచ్చు. ఇది కంటెంట్ క్రియేట్ చేయడం అంటే. మనకు అప్పుడప్పుడు న్యూస్ వినిపిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళ బస్సులో కండక్టర్ పోతే వాళ్ళ దాంట్లో చేయి పెడతారు, ప్యాంట్లో చేయి పెట్టి అమ్మాయిలంతా ఆట పట్టిస్తారు. కాస్త చిన్న వయసు వాడైతే సెక్స్ విషయాలు గర్ల్ ఫ్రెండ్ అలా ఉన్నదా అని అడుగుతారు. అంత చనువుగా ఉంటారు అని అవయవాలు వాళ్ళ అవన్నీ తాకుతూ ఉంటారు. ఇదంతా అదృష్టం ఉంటుంది అనమాట. మనకు కూడా అలాంటి అదృష్టం రావాలని కోరుకుంటాం కదా! ఒక సినిమాలో అలా పెడతారనమాట. ఆ లేడీస్ హాస్టల్‌లో ఆడవాళ్ళు హస్తప్రయోగం చేసుకుంటారు. వైబ్రేటర్లు కొనుక్కుంటారు. అవన్నీ సెప్టిక్ ట్యాంక్‌లు వెళ్ళినాయి అని విన్నప్పుడు అబ్బా! ఇంత మంచి అదృష్టంగా అనుకుంటాం కదా! పురుషులు అనుకుంటారు కదా! కంటెంట్ ఇలాంటిదనమాట. క్రియేట్ చేయడం, సన్నివేశాలు ఇలా క్రియేట్ చేయాలి. ఇదంతా నేను శృంగారం గురించి చెప్తున్నాను. కానీ శృంగారం కాదు. వార్తలైనంతే, విశేషాలంటే ఫ్యామిలీ, ట్రెడిషనల్, వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ అండ్ సన్ ఇవన్నీ ఇట్లనే క్రియేట్ చేస్తారు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి మరి? సన్నివేశాలు ఎలా క్రియేట్ చేయాలి? మనలో ఫాంటసీ ఇవన్నీ వీటి ఈ విధంగా అంటే ఇప్పుడు దొంగే. పోలీస్ దొంగే ఉంటాడు. కానీ పోలీసు దొంగలా నటిస్తాడు. జనం ముందు పోలీస్‌లాగా చెప్తాడు. "ఏ రండ్రా ఆగండా, ఏ వాడిని పట్టుకోండి"
అని దొంగని పట్టుకోవడం, వాడిని బెదిరియడం, తీరా అని తీయడం, నడువు పోయి లంచగా స్టేషన్ నడువు అని గుంజుకుపోతాడు. జనం కూడా సార్ సార్ ఇట్లా చేసిండని చెప్తారు. వాళ్ళు లాక్కెళ్తాడు. పోయినాక అక్కడి వెనక ఏం చేస్తాడు, ఇద్దరు ఆ దోసిన దాంట్లో పంచుకుంటారు. ఆ జనం ముందుకొచ్చి మన కొట్టినా లోపడేసిన అని చెప్తారు. కానీ ఆ పైసలన్నీ వీడే దిగుతాడు పోలీసు. చూసినావా? ఎందుకంటే మన ఇద్దరు ప్లాన్ వేసుకుని వచ్చిండు, దొంగతనం చేయరా నేను వస్తా అని. ఆ జనం కంప్లైంట్ ఇస్తే వస్తా అంటాడు. వచ్చి జనం ముందు పోలీసులు లాగా చెప్తాడు. వాడిని రా రా అని కొట్టుకుపోయి దొంగను పట్టుకుపోయి కొట్టుడు చేసినట్టు చేస్తాడు. ఆడి వెనక ఇద్దరు పంచుకుంటారు, వాడిని వదిలిపెడతాడు. ఏదో బిజినెస్ అంటే దొంగ దొంగ పోలీసు దొంగ. ఇట్లనే మనం ఒక సన్నివేశాలు క్రియేట్ చేయాలి. మన ఫాంటసీ అన్నప్పుడు రియల్ లైఫ్ను రియల్గా చూపెట్టాలి. అది క్రియేట్ చేయాలి రియల్గా ఉన్నట్టు. బయట ప్రపంచం సభ్య సమాజం ఎలా ఉంటుంది, ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలోళ్ళు ఒక పద్ధతిగా ఎలా అయితే వ్యవహరిస్తారో అలా వ్యవహరిస్తుండాలి. అలా వ్యవహరించి అశ్లీలం పెట్టాలి. మళ్ళీ అశ్లీలం అంటే ఇప్పుడు ఫాంటసీ బాయ్స్ స్కర్ట్ లిఫ్ట్ అన్నారు, అమ్మాయి స్కర్ట్ లిఫ్ట్ అంటే ఆమె చూపించినట్టు ఉంటుంది. సభ్య సమాజంలోనే అది చూపించినట్టుంటే అబ్బా రియల్ లైఫ్లోనే గింత అలా వచ్చిందా అన్నట్టుగా వింత అప్పుడు అనిపిస్తుంది. అంతేగాని ప్రపంచం కూడా ఫేక్ అంటే అది ఫేకే ఇది ఫేక్ అనుకుంటారు. చూసినావా? కాబట్టి రియల్ లైఫ్ని చూపెట్టాలి. బయటలాగా ఉన్నట్టే క్రియేట్ చేసి అది అసలు ఫేకే కానీ రియల్ లైఫ్ను రియల్ లైఫ్ లాగా చూపెట్టాలి. చూపెట్టి అందులో ఒక అమ్మాయి స్కర్ట్ లిఫ్ట్ చేస్తుంటారు, పోరాడు చేస్తుంటే ఆమె చూపెడతాంటారు. అబ్బా వానికి ఎంత అదృష్టం వచ్చింది మనకు రాలేదని ఆడిని కుమిలిపోతూ ఉంటాడు. చూసినావా? అదనమాట కంటెంట్ క్రియేట్ అంటే రెండు ఉండాలి. అంటే రియల్ లైఫ్ రియల్గా ట్రెడిషనల్ లైఫ్ నువ్వు చూపెడుతూనే అందులో అన్‌ట్రెడిషనల్ లైఫ్ చూపెట్టాలి. చూసినప్పుడు ఎట్లుంటది, అది అశ్లీలము, బూతు, ఫాంటసీ కాకుండా అది రియాలిటీ ఉంటది. ఇది రియల్ లైఫ్‌లో అది రియల్ ఉంటది. అంటే ఇది మనకు రియల్ లైఫ్‌లో లేనిది అక్కడ నిజంగా మనకి దొరికిన ఫీలింగ్ ఆడియన్స్‌కొస్తది. ఇగో ఇదనమాట కంటెంట్ చేయడం అంటే. అంటే రొమాంటిక్, శృంగారమే కాదు ప్రతీదీ ఇలాగే చేయాలి. ట్రెడిషనల్, ఫ్యామిలీ కూడా ఇలాగే చేయాలి. టైటిల్స్ కూడా థంబ్‌నెయిల్ మీద ఇలాగే ఇవ్వాలి. మనం వింటుంటాం కాల్ బాయ్స్ అంటే మగ వేశ్యలు. ఆడోళ్ళు మగవాళ్ళని బుక్ చేసుకుంటారు. ఒంటరి మహిళలు, భర్త లేని మహిళలు, చదువుకునే ఆడపిల్లలు మగవాళ్ళను బుక్ చేసుకుంటారు ఆన్‌లైన్‌లో. వాళ్ళతో శృంగారంలో పాల్గొంటారు. వీనికి డబ్బులు ఇస్తారు. వాళ్ళని టూర్‌కి తీసుకుపోతారు. బాయ్ ఫ్రెండ్‌గా మెయింటైన్ చేస్తారు. అని అన్నప్పుడు మనకు ఎక్స్‌టెన్షన్ అయిద్ది కదా! అదృష్టం అని వానికి అబ్బా ఎంత అదృష్టం వచ్చింది, మనకు లేని అదృష్టం అనుకుంటాం. అలాగే అలాగే అక్కడ ఆడవాళ్ళే మగవాళ్ళను టీజింగ్ చేస్తారు. అమ్మాయిలే మగవాళ్ళని రేప్ చేస్తారు. ఆడపిల్లలే పిల్లల వెంట పడతారు. అంటే ఎట్లుంటది, అబ్బా! ఎంత అదృష్టం నా వెంబడి పడితే బాగుండు అనుకుంటాం, పడాలనుకుంటాం. అలా పడితే మనం పైకి పడనట్టు సిగ్గుపడ్డట్టు చేస్తాం. కానీ మనం ఇష్టపడతాం కదా! అమ్మాయిలు మన వెంబడి పడితే అదృష్టం కావాలనుకుంటాం కదా! ఇదే సినిమాల్లో పెడతారు ఇట్లా. కావాలంటే ఎట్లంటే దొంగ దొంగే, పోలీస్ దొంగే అన్నట్టుగా ఉంటది. కానీ పోలీస్‌లాగా నటిస్తా ఉంటారు పైకి. నటించి దొంగని పట్టుకుపోవడం, కొట్టడం, జనంతో వాడిని కంప్లెయింట్ ఇయ్యడము, వాడి దొంగ మీద ఆగ్రహం చెందడం, నడువురా నడువు లోపడేసి తర్వాత దొంగ వాడు ఇద్దరు కలిసి పంచుకుంటారు చూసినావా? ఇద్దరు ఫిక్స్ అయ్యి వస్తారు దొంగతనానికి. అట్లా అన్నట్టు కంటెంట్ ఇలా అన్నట్టు. ఇలాంటి కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి. అప్పుడు జనాలకు అర్థం కాదు. పోలీస్ అనుకుంటారు. దొంగ దొంగ అనుకుంటారు. కానీ దొంగ, పోలీస్ ఇద్దరు దొంగలే. ఎట్లా అన్నట్టు కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి ఇలాంటిది. అమ్మాయిలే అబ్బాయిలని రేప్ చేయడము, అమ్మాయిలు అబ్బాయిలకి లైన్ వేయడము, అమ్మాయిలు అబ్బాయిలకు సైట్ కొట్టడము, టీజింగ్ చేయడం. బయట బయట ఇంజనీరింగ్ కాలేజీలో మగవాళ్ళు ఆడవాళ్ళని టీజింగ్ చేయడము, విచ్చలవిడిగా ప్రవర్తించడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తారు. కానీ అమ్మాయిలే చేస్తున్నారు అబ్బాయిలను, చిన్న వయసు అబ్బాయిలను, పెద్ద వయసు ఆడోళ్ళు. ఎయిరా అని టీజింగ్ చేయడము, లవ్ చేసిన వాళ్ళ లవర్ ఉందా అని అడగడము, ఎయిరా అని దగ్గర కూర్చోబెట్టుకోవడము, రొమాంటిక్ చేయడం. మగవాళ్ళు ఆడవాళ్ళని పిలుచుకుంటే, ఆడవాళ్ళు మగవాళ్ళని పిలుచుకుంటా ఉంటే అదొక అదృష్టంగా భావిస్తాం కదా! అబ్బా! ఈ అదృష్టం నాకు లేదని. ఇదనమాట. ఇలా కంటెంట్ క్రియేట్ చేస్తారు. సన్నివేశాలు ఇలా సృష్టిస్తారనమాట. ఒక మాటలో చెప్పాలంటే కంటెంట్ ఎలాంటిదంటే ఎలా సృష్టిస్తారు సన్నివేశాలంటే, తలకు లేని నొప్పి జండుబాంబుకి ఉన్నట్టు. ఇప్పుడు తలకు నొప్పి పెడితే జండుబాంబు పూసుకుంటాం. కానీ తలకు నొప్పి పెడితే అంటే జండుబాంబే వచ్చి రుద్దుకుంటుంది. దాని సమస్యన మన సమస్య మనం రుద్దుకోవాలి, కానీ అదే రుద్దుతుంది మనకొచ్చి. రుద్దుకుంటుంది అనుకో మనకు లాభమే కదా, అదృష్టం కదా. అట్లా కంటెంట్ ఇలా ఉంటుందన్నమాట. సన్నివేశాలు ఇలా సృష్టిస్తారు.